ఇచ్చట మూత్రం పోయరాదు, పోసిన వాడు గాడిదతో సమానం. చాలా బాగుంది బా. ఈ బోర్డు రాయించిన ఎదవాడు నీలాంటి వాళ్ళందరూ గత్తలు చేస్తున్నారు, నేనే రాయించాను. అలాగా? ఇప్పుడు చదువు. ఇచ్చట మూత్రం పోయరాదు, రాసిన వాడు గాడిదతో సమానం. ఇక్కడ కొంచెం తొడరా. చాలే. వీడు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. నాకు కూడానే. ఎంత చెప్పినా డూప్లికేట్ గాడే నా మొగుడని వాదిస్తుంది సరోజిని గారు. నేను చంపేస్తాను. ఆడు నీలాగే ఎదవై అంటాడు, అందుకే ఆవిడ అడ్జస్ట్ అయిపోతుంది. థ్యాంక్స్ రా, ఉన్నమాట అన్నావు. వదలరా, ఏదో ఒకటి చేసిండి గట్టెక్కిద్దాం. గట్టెక్కడానికి ఇప్పుడు ఇటు ఏమైనా గోదలుగా ఉన్నాడు. అయ్య బాబు, అయ్య బాబు, అయ్య బాబు. దేవుడు నా మొర ఆలకించి నా భర్త నాకు ఇచ్చాడు. గుడికెళ్ళి అభిషేకం చేయించుకొస్తున్నాం. అవును, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నా సరోజన నా ప్రాణంలా కాపాడుకుని కొంచెం దగ్గరికి వస్తాను. అలాగే పువ్వులా చూసుకుంటా. ఇంటి మసి పెరిగిపోతుంది. నువ్వు కొంచెం తగులుకోవాలరా. అవునవును, చంపేస్తాను రే. అది నా వైఫ్ రా సరోజిని. నేనే నీ అసలు సిసలను ఒరిజినల్ ముగ్గుడిని, పుట్టరాజుని. సరోజిని గారు ఇసిరేయకండి, పదునుగా ఉన్నట్టుంది, మెడ తెగిపోగలదు. అసలు పుట్ట ఎవడో తెలుసుకోవాలంటే నేను చిన్న టెస్ట్ పెడతాను. నేను ఒప్పుకుంటాను. ఇదిగో చూసారా, ప్రతిదానికి నేను ఒప్పుకోనడం మా ఆయన అలవాటు. వీరే మా ఆయన. నేను ఒప్పుకోను. ఈ కోత ఏదైందా కుయ్యాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలరా? నా భార్య ఇంకొంత కలిసి ఎంతకాలం ఇలా బ్రతకాలరా? నేను చచ్చిపోతాను, నేను విషయం తాగిస్తాను, నేను గోడకి బుద్ధి వచ్చిందన్నావు గనక అసలు విషయం చెప్తున్నాం. మాట మీద ఏ మాత్రం నిలకడలేని మా చిట్టి బాబుగాడు ఐడియాస్ ఫాలో అయిపోయి సంసారాన్ని పాడు చేసుకుంటున్నావని నోకరాజుకు ఫీజు ఇచ్చే ఐడియా తీసుకొని ఈ డూప్లికేట్ నాటకం ఆడాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పెళ్ళ మాటిని సాయం చేయరే పట్టురాజు. మళ్ళీ వ్యధవేషాలు వేస్తావో గొంతు పిసికి చంపేస్తాను. ఓకే ఓకే, బుద్ధి వచ్చింది. అవును, 3 రోజులు బట్టి డూప్లికేట్ గాడు ఇంట్లోనే ఉన్నాడు కదా. నేను